Bhavesh Agarwal, the 39-year-old founder of Ola Electric, broke the story of the Central Consumer Protection Authority beginning a probe into complaints about its e-scooters. Now, Ola Electric has rapidly become India's largest electric two-wheeler manufacturer. However, as the company scaled new heights, a growing number of customers have voiced concerns about their after-sales service. से परेशान कस्टमर कंज्यूमर कोर्ट में चले जाते हैं या सोशल मीडिया पर अपनी भड़ास निकालते दिखते हैं, लेकिन कर्नाटक से एक हैरान कर देने वाली खबर सामने आई है। 2024 ఆగస్టులో ఓలా కంపెనీ వాళ్ళ ఐపీఓని మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఫస్ట్ టైం లిస్ట్ చేసినప్పుడు మన దేశంలో ఉన్న ప్రజలు ఈ కంపెనీ మీద ఎంతో నమ్మకం పెట్టుకుని ఏకంగా 4 టైమ్స్ ఎక్కువగా ఐపీఓని సబ్స్క్రైబ్ చేశారు. అంటే ఒక ఓలా కంపెనీ షేర్ని కొనడానికి 4 వ్యక్తులు పోటీ పడ్డారన్నమాట. ఎందుకంటే ఓలా మన దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ. మ్యానుఫ్యాక్చరింగ్ లో చూసినా మార్కెట్ షేర్ లో చూసినా ఇండియన్ ఈవీ బిజినెస్ లో ఓలా టాప్ ప్లేస్ లో ఉంటుంది. అందుకే జనాలు ఈ కంపెనీ షేర్స్ కొనడానికి ఎగబడ్డారు. కానీ కట్ చేస్తే ఈ రోజు అదే ఓలా కంపెనీ షేర్ 150 రూపీస్ నుండి 80 రూపీస్కి పడిపోయి కంపెనీలో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి దాదాపు 50% లాస్ మిగిల్చింది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కొన్ని కోట్ల మంది ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్న ఓలా కంపెనీ అసలు ఎందుకు పతనమవుతుంది? 2024లో ఈ కంపెనీకి దాదాపు 1500 కోట్ల రూపాయలకి పైగా నష్టం వచ్చింది. రోజు రోజుకి వాళ్ళ స్కూటర్ సేల్స్ పడిపోతున్నాయి. ఓలా కంపెనీ యొక్క సర్వీస్ సెంటర్స్ అన్ని కూడా కస్టమర్ కంప్లైంట్స్ తో నిండిపోతున్నాయి. సో అసలు ఓలా కంపెనీలో ఏం జరుగుతుందో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓలా కంపెనీ ఎక్కడ ఫెయిల్ అవుతుందో తెలుసుకునే ముందు అసలు ఈ కంపెనీ ఎలా స్టార్ట్ అయిందో మీకు కొన్ని బేసిక్స్ తెలియాలి. 2019లో మన ఇండియన్ గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అదేంటంటే 2030 వచ్చేటప్పటికి మన దేశంలో ఉండే 2 వీలర్స్లో 80% ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే ఉండాలని టార్గెట్ అనౌన్స్ చేసింది. సో ఈ న్యూస్ బయటికి వచ్చిన వెంటనే చాలా ఆటోమొబైల్ కంపెనీస్ ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకోవడానికి ఈవీ స్కూటర్స్ తయారు చేయడం స్టార్ట్ చేశాయి. ఇందులో ఓలా కంపెనీ కూడా ఒకటి. నిజానికి ఓలా ఒక ఆటోమొబైల్ కంపెనీ కాదు, ఇది ఒక క్యాబ్ సర్వీస్ ప్రొవైడ్ చేసే కంపెనీగా మొదలైంది. ఓలా కంపెనీ ఫౌండర్ అయిన భావేష్ అగర్వాల్ తన బిజినెస్ ఎక్స్పాన్షన్ లో భాగంగా ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి అడుగు పెట్టాలని డిసైడ్ అయ్యి 2020లో నెదర్లాండ్స్ కి చెందిన ఎటర్గో అనే ఒక ఈవీ స్కూటర్ కంపెనీని కొనేసి ఆ స్కూటర్ లో కొన్ని మోడిఫికేషన్స్ చేసి దాన్ని ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేశారు. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఓలా కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ ని స్క్రాచ్ నుండి బిల్డ్ చేయలేదు. వాళ్ళు ఎలాంటి ఇన్వెన్షన్ కానీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ చేయలేదు. జస్ట్ వేరే దేశంలో సక్సెస్ అయిన ఒక ప్రోడక్ట్ ని ఇండియాకి తీసుకొచ్చి అందులో కొన్ని మైనర్ చేంజెస్ చేసి దాన్ని ఇండియాలో అమ్మడం స్టార్ట్ చేశారు. సో జనరల్ గా ఏదైనా కంపెనీ ఒక ప్రోడక్ట్ ని ఫస్ట్ టైం మార్కెట్ లోకి లాంచ్ చేస్తుందంటే ముందు వాళ్ళు 2 విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. ఒకటి మార్కెటింగ్, 2 కస్టమర్ ట్రస్ట్. అంటే ముందు వాళ్ళ బ్రాండ్ గురించి కస్టమర్స్ కి తెలిసేలా చేయాలి, ఆ తర్వాత కస్టమర్స్ యొక్క నమ్మకాన్ని సంపాదించాలి. నిజానికి ఇది చాలా పెద్ద టాస్క్. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక బ్రాండ్ కి లేదా ప్రొడక్ట్ కి పబ్లిసిటీ చేసినా కూడా దాన్ని జనాలు నమ్ముతారా లేదా అనేది చెప్పలేం. కానీ ఇక్కడ ఓలా కంపెనీకి ఒక అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే ఓలా కంపెనీ స్కూటర్ బిజినెస్ చేసే ముందు క్యాబ్ సర్వీస్ బిజినెస్ చేసేది. అందుకే ఇండియాలో ఉన్న కొన్ని కోట్ల మంది ప్రజలకి ఓలా కంపెనీ చాలా బాగా తెలుసు. వాళ్ళు క్వాలిటీ ప్రొడక్ట్ అమ్ముతారా లేదా అనేది పక్కన పెడితే ఇండియన్ కస్టమర్స్ మైండ్లో ఓలాకి ఒక గుర్తింపు ఉంది. సో ఇది భావేష్ అగర్వాల్కి చాలా ప్లస్ అయింది. తను ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేస్తున్నాను అని అనౌన్స్ చేసిన వెంటనే ఓలా స్కూటర్స్కి మార్కెట్లో అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చి ఎంతో మంది కస్టమర్స్ ఈ స్కూటర్స్ని ఆర్డర్ చేయడం స్టార్ట్ చేశారు. ఓలా కంపెనీ తన కాంపిటీటర్ కంపెనీస్ కంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న బ్యాటరీని యూజ్ చేసి ఎక్కువ రేంజ్ అలాగే కొన్ని స్మార్ట్ ఫీచర్స్ని కూడా ప్రొవైడ్ చేసింది. దాట్స్ ఇట్. ఈ కంపెనీ స్కూటర్స్ని కొనడానికి కస్టమర్స్ ఎగబడ్డారు. ఎంతలా అంటే 2021లో ఓలా స్కూటర్స్ లాంచ్ అయినప్పుడు ఆ కంపెనీ కేవలం ఒక్క రోజులోనే 600 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్స్ని రిసీవ్ చేసుకుంది. అంటే మీరే అర్థం చేసుకోండి కస్టమర్స్ ఓలా స్కూటర్స్ కోసం ఎంత క్రేజీగా వెయిట్ చేశారో. సో ఈ డిమాండ్ మొత్తాన్ని తొందరగా క్యాష్ చేసుకోవడానికి సేమ్ టెస్లా కంపెనీ లాగే తమిళనాడులో ఒక గిగా ఫ్యాక్టరీ నిర్మించి తొందరగా ఈవీ స్కూటర్స్ తయారు చేయడం స్టార్ట్ చేశారు. అప్పటి వరకు అంతా బానే ఉంది. వన్స్ కస్టమర్స్ ఓలా స్కూటర్స్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశాక అందులో కొన్ని స్కూటర్స్ రోడ్డు మీదే ఫైర్ అయిపోయేవి, కొన్ని స్కూటర్స్కి ఫ్రంట్ వీల్ విరిగిపోయేది, మరికొన్ని స్కూటర్స్కి సాఫ్ట్వేర్ ఇష్యూస్ వచ్చేవి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఓలా స్కూటర్స్ కొన్న వాళ్ళందరికీ ఈ ప్రాబ్లం రాలేదు. కొంతమంది ఇప్పటికీ కూడా హ్యాపీగానే ఉన్నారు, కానీ కొంతమందికి ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అయితే ఇక్కడ ఇష్యూ స్కూటర్స్లో ప్రాబ్లం రావడం కాదు,
దానికి కంపెనీ ఇచ్చిన రెస్పాన్స్ వల్లే ఓలా కస్టమర్స్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి చాలా ఫ్రస్ట్రేటెడ్ అండ్ వైలెంట్గా రియాక్ట్ అవుతున్నారు. ఎంతలా అంటే కొంతమంది కస్టమర్స్ చిరాకొచ్చి వాళ్ళ స్కూటర్స్ని తగలబెడితే మరికొంతమంది ఏకంగా షోరూమ్స్ని తగలబెట్టేశారు. కర్ణాటకకి చెందిన మొహమ్మద్ నదీం అనే ఒక ఓలా కస్టమర్ తన స్కూటర్లో కంటిన్యూస్గా రిపేర్స్ అండ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి ఓలా షోరూమ్కి ఇచ్చారు. కానీ వాళ్ళు సరిగా రెస్పాండ్ అవ్వకుండా రిపేర్ చేయకుండా ఎన్నో రోజుల పాటు డిలే చేశారు. సో ఇంకా కస్టమర్ ఓపిక నశించి కోపంలో ఓలా షోరూమ్ని తగలబెట్టేశారు. నిజానికి మొదట్లో ఓలా కంపెనీ వాళ్ళ కస్టమర్స్ ప్రాబ్లమ్స్ని బాగానే హ్యాండిల్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ ఓలా స్కూటర్స్లో ఫ్రంట్ సస్పెన్షన్ బ్రేక్ అయిపోతూ ఒక ప్రాబ్లం క్రియేట్ అయింది. ఇది నోటీస్ చేసిన ఓలా కంపెనీ అప్పట్లో దాదాపు 2 లక్షల స్కూటర్స్ని వెనక్కి తీసుకొచ్చి రిపేర్ చేసి ఇచ్చింది. నిజానికి కస్టమర్స్లో నమ్మకాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి పనులు ఎంత డబ్బు ఖర్చైనా చేయాల్సి వస్తుంది. అయితే మొదట్లో కస్టమర్ కంప్లైంట్స్కి పాజిటివ్గా రియాక్ట్ అయిన ఓలా కంపెనీ ఆ పాజిటివిటీని తర్వాత కంటిన్యూ చేయలేదు. అంటే రీసెంట్ టైమ్స్లో ఓలా మీద వస్తున్న కంప్లైంట్స్ని ఆ కంపెనీ పేషెన్స్తో హ్యాండిల్ చేయడం లేదు. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. రీసెంట్గా కునాల్ కామ్రా అనే ఒక ఫేమస్ స్టాండప్ కమెడియన్ ఓలా కంపెనీ గురించి ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఆయన ఓలా సర్వీస్ సెంటర్ యొక్క ఫోటోని షేర్ చేసి అక్కడ రిపేర్ కోసం వచ్చి దుమ్ము ధూళితో నిండిపోయిన ఓలా స్కూటర్స్ని చూపిస్తూ ఇవి ఎంతో మంది డైలీ వేజ్ వర్కర్స్కి లైఫ్ లైన్ లాంటివని, అయినా కూడా కంపెనీ పట్టించుకోకుండా కస్టమర్స్ని ఎలా ట్రీట్ చేస్తుందని చెప్పి, ఇంకా ఎవరైనా ఓలా కంపెనీతో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే వాళ్ళు కూడా కింద వాళ్ళ ప్రాబ్లమ్స్ని షేర్ చేయమని పోస్ట్ చేశారు. అంతే, ఇక్కడి నుండే అసలు గొడవ స్టార్ట్ అయింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత చాలా మంది ఓలా కస్టమర్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఎక్స్లో షేర్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అయితే ఓలా కంపెనీ ఫౌండర్ అయిన భావేష్ అగర్వాల్ కస్టమర్స్ చెప్తున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం మానేసి బ్యాక్ ఫైర్ అయిపోయారు. అంటే ఇష్యూని రైజ్ చేసిన కునాల్ కామ్రాని ఒక ఫెయిల్డ్ కమెడియన్ అని, అతను లేనిపోనివి కల్పించి ఒక పెయిడ్ ట్వీట్ చేశారని, అవసరమైతే తన ఓలా సర్వీస్ సెంటర్లో ఒక జాబ్ ఇస్తానని చెప్పి భావేష్ అగర్వాల్ ట్వీట్ చేశారు. కునాల్ కామ్రాకి ఎక్స్లో దాదాపు 24 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. సో ఆయన కూడా రివర్స్లో ఓలాని టార్గెట్ చేస్తూ వాళ్ళ ఇష్యూని హైలైట్ చేయడంతో రీసెంట్గా ఈ కంపెనీ మీద చాలా నెగిటివిటీ పెరిగిపోయింది. రీసెంట్ టైమ్స్లో ఓలా స్కూటర్స్లో వస్తున్న ప్రాబ్లమ్స్ వల్ల ఆ కంపెనీ యొక్క సర్వీస్ సెంటర్స్ మీద లోడ్ పెరిగిపోతుంది. ఎంతలా అంటే ఓలా కంపెనీకి ప్రతి నెల 80,000కి పైగా కంప్లైంట్స్ వస్తున్నాయి. అంటే మీరే అర్థం చేసుకోండి ఓలా కంపెనీ ఎంత ప్రెజర్ ఫేస్ చేస్తుందో. సో ఇది గమనించిన భావేష్ అగర్వాల్ రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే 2024 ఎండ్ అయ్యేటప్పటికి ఓలా కంపెనీ ప్రెజెంట్ ఉన్న 500 సర్వీస్ సెంటర్స్ని డబుల్ చేస్తామని అనౌన్స్ చేసింది. అంటే వాటిని 1000కి పెంచుతారన్నమాట. అయితే ఈ టార్గెట్ని భావేష్ అగర్వాల్ ఎంతవరకు అచీవ్ చేస్తారో వేచి చూడాలి. ఎందుకంటే ఇంత తక్కువ టైంలో సర్వీస్ సెంటర్స్ని డబుల్ చేయడం అంటే అది అంత ఈజీ కాదు. బికాస్ దానికి చాలా వర్క్ ఫోర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్కిల్డ్ లేబర్ కావాలి. అయితే ఓలా కంపెనీ మీద వస్తున్న క్రిటిసిజం అండ్ కామెంట్స్ కేవలం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ఎక్స్తో ఆగిపోలేదు. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయింది. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఓలా కంపెనీ తయారు చేస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్స్లో చాలా ట్రబుల్స్ వస్తున్నాయని, వాటి క్వాలిటీ అండ్ రిలయబిలిటీ మీద కంప్లైంట్స్ పెరుగుతున్నాయని చెప్పి ఈ టోటల్ ఇష్యూ మీద ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ని తయారు చేసి ఇమీడియట్గా గవర్నమెంట్కి సబ్మిట్ చేయమని ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ ఓలా కంపెనీని ఆర్డర్ చేసింది. అంతేకాదు ఓలా కంపెనీ కన్జ్యూమర్ రైట్స్ని కూడా వైలేట్ చేసింది. సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ CCPA కూడా ఓలాకి ఎన్నోసార్లు షోకేస్ నోటీసులు పంపించింది. సో ఓలా కంపెనీ సెంట్రల్ గవర్నమెంట్ అడిగిన రిపోర్ట్ని మరొక 15 డేస్లో సబ్మిట్ చేస్తామని చెప్పి టైం తీసుకుంది. సో ఓవరాల్గా ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఓలా కంపెనీలో ప్రాబ్లమ్స్ అందరికీ రాకపోవచ్చు, కానీ ఎప్పుడైనా ఒక కంపెనీ మీద నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు ఆ కంపెనీ దానికి ఎలా రెస్పాండ్ అవుతుంది, కస్టమర్ సర్వీస్ అండ్ సాటిస్ఫాక్షన్కి ఆ కంపెనీ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. టాటా కంపెనీ కార్స్ ఎంత బాగున్నా ఇప్పటికీ కూడా కొంతమంది కస్టమర్స్ ఆ కార్స్ని కొనడానికి ఆలోచిస్తారు. దీనికి రీజన్ ఏంటంటే టాటా కస్టమర్ సర్వీస్ వేరే కంపెనీస్తో పోలిస్తే అంత బెటర్గా ఉండదు. సో సేమ్ అలాగే ఓలా కంపెనీ కూడా వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి, మార్కెట్లో కొత్త కొత్త ప్రొడక్ట్స్ని లాంచ్ చేయడానికి చేస్తున్న ఫోకస్ కస్టమర్ సర్వీస్ మీద కూడా చేస్తే ఆ కంపెనీకి ఫ్యూచర్ ఉంటుంది. లేకపోతే ఓలా కాంపిటీటర్స్ అయిన బజాజ్ అండ్ TVS లాంటి కంపెనీలు ఆల్రెడీ ఇండియన్ EV స్కూటర్ మార్కెట్లో చాలా వేగంగా గ్రో అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్లో EV స్కూటర్ బిజినెస్లో ఓలా కంపెనీ యొక్క మార్కెట్ షేర్ 34% నుండి 26%కి పడిపోతే బజాజ్ చేతక్ యొక్క మార్కెట్ షేర్ 11% నుండి 21%కి పెరిగింది.
అంటే దాదాపు డబల్ అయిపోయిందన్నమాట. సో ఇదే స్పీడ్లో గ్రో అయితే 2-వీలర్ ఈవీ మార్కెట్లో బజాజ్ ఓలాని దాటేసి నెంబర్ 1 అవ్వడానికి పెద్దగా టైం పట్టదు. అర్థమైందా? సో రీసెంట్ టైమ్స్లో ఓలా కంపెనీ మీద వస్తున్న కంప్లైంట్స్, భావేష్ అగర్వాల్ రెస్పాన్స్ అండ్ గవర్నమెంట్ ఈ కంపెనీకి ఇస్తున్న వార్నింగ్స్, ఇలాంటి ఎన్నో రీజన్స్ వల్ల ఓలా కంపెనీ ఐపీఓ లిస్ట్ అయిన కొన్ని రోజుల్లోనే ఇన్వెస్టర్స్లో నమ్మకాన్ని కోల్పోయి కంపెనీ షేర్ ప్రైస్ భారీగా పతనం అవ్వడం స్టార్ట్ అయింది. ఎంతలా అంటే కేవలం ఒక్క రోజులోనే ఈ కంపెనీ షేర్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో 9% పడిపోయి దాదాపు 3,500 కోట్ల రూపాయల మార్కెట్ వాల్యూ కోల్పోయింది. అంటే మీరే అర్థం చేసుకోండి, ఒక కంపెనీ కస్టమర్స్ యొక్క కంప్లైంట్స్ని స్మూత్గా హ్యాండిల్ చేయలేకపోతే ఏ రేంజ్లో నష్టపోతుందో. అర్థమైందా? సో ఫైనలీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Till then, this is your friend Surya signing off.